గడ్డం వినోద్ వెంకటస్వామి గారు. అందరికీ నమస్కారం. చాలా థ్యాంక్స్ హానరబుల్ స్పీకర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ హౌస్లో చెప్పే కొన్ని మాటలు చాలా అవసరం ఉన్నాయి. ప్రత్యేకంగా మన తెలంగాణ రావడానికి రకరకాలుగా కారణాలు ఉన్నాయి. ప్రత్యేకంగా సోనియమ్మ తల్లితో డిసెంబర్ 9, 2009 చిదంబరం గారు ఏ రోజు డిక్లేర్ చేసిండో, స్వర్గీయ మా నాన్నగారు ప్రత్యేకంగా మేడంతో థ్యాంక్స్ చేసి, ఎందుకంటే వర్కింగ్ కమిటీలో డిస్కషన్ అయింది, తెలంగాణ సమస్య గురించి దాని గురించి టాపిక్ రాలే. ఆయన ప్రత్యేకంగా మన్మోహన్ సింగ్ గారిని, సోనియమ్మ తల్లి పర్మిషన్ తీసుకొని మన తెలంగాణ గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి అప్పుడు ఆ టైంలో పెద్దలు వెంకటస్వామి గారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి తెలియదు, అందుకోసం చెప్తున్నా. ఒకటి. రెండోది, మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ ఒక ఏడాది సందర్భంగా కంప్లీట్ చేసిన ఘనత. పర్సనల్ కంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్. ఆ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఏ గవర్నమెంట్ నడిపించినా ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంప్లిమెంటేషన్ అయ్యేటప్పుడు కొన్ని జాగాలలో అవుతాయి, కొన్ని జాగాలలో కావు. ఎందుకంటే ప్రజాస్వామ్యము, ఇట్స్ అ వ్యక్తి వేర్ ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ ఇన్ ద రైట్ వే. ఈ సమస్యలను గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ఎంతైతే అంత కంప్లీట్ చేయనిగా 1 year అయింది. ఇంకొక 2 yearsలో కూడా ఇంకా పెద్ద ఎత్తున కంప్లీట్ చేసే కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారికి ఉంది, క్యాబినెట్ కలీగ్స్ కూడా ఉన్నది. అందరు ఇక్కడ ఉన్నది స్వేచ్ఛ మాట్లాడుకోనికి, ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ టు స్పీక్. కానీ ఎక్స్ప్రెస్ వాట్ ఈస్ పాసిబుల్, ఏది రియలిస్టిక్గా అవుతుంది, ఏది ప్రాక్టికల్గా అవుతుంది, ఏది ఇంప్లిమెంట్ అవుతుంది, దీని గిట్ట మనం దాన్ని సూచించి మనం గిట్ట దాన్ని ముంగడు తీసుకపోతే దానికి చాలా పెద్ద విలువ అవుతుంది. ఇవాళ సోనియమ్మ తల్లి బర్త్డే ఉన్న సందర్భంగా తెలంగాణ తల్లి గురించి మా ముఖ్యమంత్రి గారు పెట్టిన ఈయన ప్రస్తావన మీరందరూ దీన్ని యాక్సెప్ట్ చేసినందుకు మళ్ళొకసారి మీరు ఇచ్చిన ఆపర్చునిటీకి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ అటెండ్ ఇన్ ద ఈవినింగ్. గౌరవ సభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ డిసెంబర్ 9వ తేదీకి మన తెలంగాణ రాష్ట్రానికి చాలా పెద్ద అవినాభావ సంబంధం ఉంది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర సాధన లోపల చిదంబరం గారి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైంది అన్న స్క్రోలింగ్ ఉద్యమ సమయంలో చూసినప్పుడు ఎవరి ఇళ్లలో ఎక్కడున్నా సరే ఆ స్క్రోలింగ్ గురించే ఆ రోజు చర్చ జరిగింది అధ్యక్ష. ఆ స్క్రోలింగ్ రాగానే అధ్యక్ష మీకు తెలుసు, నేను పరిగి నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ తీసుకొని కర్ణాటక బార్డర్ అధ్యక్ష, కర్ణాటక బార్డర్కి తీసుకెళ్ళి అక్కడ చించోలి అని ఉంటుంది అధ్యక్ష, అక్కడ లారీలు వస్తుంటే అక్కడ ఒక బోర్డు వార్పించిన అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం అని చెప్పి బోర్డు వార్పించి అక్కడ తాండూరులో కూడా మీకు అందరికీ తెలిసే అధ్యక్ష సర్దార్ వాళ్ళందరూ కూడా చాలా మంది అక్కడికి వచ్చి ఆ ప్రోగ్రాం రోజు పార్పించి బండ్లకు అన్నిటి కూడా టీజీఎన్ రాష్ట్రం అధ్యక్ష. తాండూరు లోపల ఎంట్రీ కర్ణాటక నుంచి వచ్చినప్పుడు రాష్ట్రం అధ్యక్ష. అట్లా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో మనం పడ్డ కష్టాలు, ఇబ్బందులు, మన తల్లులు మనకి ఎట్లయితే ప్రోత్సాహం ఇచ్చిండ్రో ఉద్యమ సమయంలో పోతున్నామంటే అలాంటి తల్లి ప్రతీకగా ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి మా శివారెడ్డిపల్లి, పరిగి, రంగారెడ్డి జిల్లా ఎక్కడ చూసినా సరే మహిళలు ఎట్లుంటారు అని గమనిస్తుంటే ఈ తెలంగాణ తల్లి రూపమే నాకు ప్రదర్శనమిస్తుంది అధ్యక్ష. ఆ యొక్క పచ్చని చీర కానీ, గాజులు కానీ, ఒక తల్లి తన బిడ్డ